రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది. కాకపోతే కొంచెం చదువుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే 1 ఇయరే కదా వచ్చింది అని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏది విమర్శించినా సరే ఇప్పుడు వాళ్ళు 9 ఏళ్ళ నుండి చేసిరు. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో మనం కూడా ఇది చేసుకోలేం కదా. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేవు. అది కూడా ఏంటంటే కొంచెం అప్పుల బాధల వల్ల, కేసీఆర్ చేసిన అప్పుల బాధల వల్ల ఇప్పుడు తెలిసిన కాబట్టి కొంచెం జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కానీ ఒక సంవత్సరంలో ఇవన్నీ అందవు కదా. రుణమాఫీ అయింది, నాకు 50,000 వరకు అయింది. రైతు భరోసా 12,000 చేసింది, అది ఎట్లా ఉంది? అంటే వాస్తవానికి 15,000 ఇస్తాడు, కానీ 12,000 అండు. నేను మీటింగ్ మంత్రి తీర్మానాలు చేసారు. కాకపోతే బడ్జెట్ లేదు కాబట్టి చేయవచ్చు, ఏం కాదు. ఇప్పుడు సాగుకే ఇస్తాను, ఇంతకుముందు అంటే అన్నిటికీ అన్ని గుంటలు అన్నింటికి ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఓన్లీ సాగు అంటే సాగు చేయడం మంచిదే సాగు చేసే భూములకి. ఇది అనేది కాకుండా కూడా 10 ఎకరాలు 15 ఎకరాలు అని కూడా పెట్టిండు. వాస్తవానికి 100 ఎకరాలు కూడా కేసీఆర్ ఇచ్చిండు. అది అనేది తీసేస్తేనే ఈరోజు ప్రభుత్వం అనేది ముందుకు నడుస్తుంది. ఈ 100 ఎకరాలు 20 ఎకరాల వరకు ఇవ్వచ్చు. ఆర్టీసీలో మహిళలు మంచిగా ఉంది, మంచిగా ఉంది. హైడ్రా అనేది రేవంత్ తీసుకున్న మంచి పరిపాలన. కాకపోతే ప్రతిపక్షాల వల్ల ఇది వల్ల ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి హైడ్రా అనేది ఆయన ఏం చేస్తుండు, గవర్నమెంట్ భూములు తీస్తుండు. ఆ గవర్నమెంట్ భూములు అందరికీ పనికొస్తాయి, ప్రతి ఒక్కరికి. ఇలా సరే రేపు గవర్నమెంట్ ప్లేస్ కట్టడానికైనా ఏదైనా హాస్టల్ కట్టడానికైనా దేనికైనా సరే ఇలా ఆక్రమించుకున్న భూములనే తీసుకుంది తప్ప ఆయన సొంతం తీస్తాడు, నా సొంతం తీస్తాడు. అది మంచిగానే ఉంది. 200 వస్తుంది. ఉచిత సిలిండర్ అందలే ఇంకా నాకు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఏంటంటే ఈ హరీష్ రావు ఈ కేటీఆర్ వీళ్ళు అసెంబ్లీలో వాళ్ళకు మాట్లాడరాక ఇది చేస్తారు. కేసీఆర్ ఏం చేస్తుంటే ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు. వాస్తవానికి ఎందుకుంటే రేవంత్ రెడ్డి అర్థం చేసుకుంటూ ఒక సీఎంగా పరిపాలన ఇచ్చిన కాబట్టి ఇప్పుడు ఏమి విమర్శించవద్దు, ఏమనొద్దని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాడు. తప్పది చెప్తున్నా కదా. కేసీఆర్ అంటే 10 ఏళ్ళు సీఎం చేసిన కాబట్టి సపరేట్గా కూర్చుండు. ఎందుకంటే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన తర్వాత పరిపాలన చూసిన తర్వాత మాట్లాడదాం అంటారు. ఈరోజు కేటీఆర్ అవుతుంది, వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు తెలియక చేస్తారు అన్నట్టు. వాస్తవానికి గవర్నమెంట్ చదువుకోవాలంటే కొత్తగా వచ్చిన వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా పడుతుంది అన్నట్టు. కేటీఆర్ అరెస్ట్ అంటే ఇప్పుడు సిబిఐకి చెప్పారు కదా, ఈరోజు పోలేదు. వాస్తవానికి పోయి నాకు లాయర్ అన్నప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు లాయర్ ఎందుకు? స్వచ్ఛందంగా పోవచ్చు, మాట్లాడవచ్చు, చేయొచ్చు. సిబిఐ పరిపాలన తేలిందనుకో అరెస్ట్ చేయొచ్చు. అల్లు అర్జున్ అనేది అది వాస్తవానికి ఒక ఇచ్చేవాటికి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. వాస్తవానికి ఇంటిమేషన్ ఇవ్వడానికి అల్లు అర్జున్ తప్పది. కోమటిరెడ్డి పరిపాలన మంచిగానే ఉంది. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇదివరకు 4 సార్లు ఇచ్చారు, ఓసారి ఇచ్చి చూద్దామని చూసారు టీఆర్ఎస్కి. ఇక బాగలేకనే మళ్ళీ రేవంత్ అది కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచిగా. Subscribe us and press the bell icon for more interesting updates.